హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరసల్విసి ఛానల్. ఈరోజైతే మీకు ఒక చిన్నగా సింపుల్గా తయారయ్యే ప్రసాదం చూపించాలనుకుంటున్నానండి స్వామివారికి. దీని పేరు వచ్చేసి కట్టు పొంగలండి. ధనుర్మాసం మొదలైంది కదండి ఈరోజు నుంచి. ధనుర్మాసం అంటేనే ఈ నెలంతా విష్ణు ఆరాధన బాగా చేయాలండి, చాలా మంచిది కూడా. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ముందుగా బియ్యం 1 కప్పు తీసుకున్నాను, పెసరపప్పు 1/2 కప్పు, నెయ్యి 2 స్పూన్ల వరకు తీసుకున్నాం, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను, జీడిపప్పు కొద్దిగా. చూసారు కదండి కావాల్సిన పదార్థాలు. మెయిన్గా అయితే మిరియాలు ఖచ్చితంగా ఉండాలండి ఈ ప్రసాదంలో. తయారీ విధానం చూద్దాం. నేనైతే చిన్న కుండ తీసుకున్నానండి. దాంట్లో పప్పు బియ్యం వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వార్చేసి, దాంట్లో దానికి సరిపడగా 2 గిన్నెలు వాటర్ వేసుకుని, కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ వెలిగించి మూత పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత కుక్ అవుతుంది. మధ్య మధ్యలో పొంగు వస్తూ ఉంటుంది, మనం చూసుకుంటూ ఉండాలండి. చూస్తారు కదండి రైస్ అయితే అయిపోయింది. మనం ముందుగా చిన్న జీడిపప్పులు అవి చూపించాను కదండి, చిన్న పాన్ పెట్టుకుని దాంట్లో మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు వేసి నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకుని, మనం ముందుగా ఉడికించిన పొంగల్లో ఇవి వేసేసుకోవాలి. వేసి నెయ్యి అంతా పైకి కిందకి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. నైవేద్యం చూపించడానికి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి స్వామివారికి. చూసారు కదండి, గరిటె తీసి పక్కన పెట్టేసి స్వామివారికి నైవేద్యం చూపిందామండి. ధనుర్మాసం అంటే ఈ నెలంతా తెల్లవారుజామునే లేచి పూజలు చేస్తారండి చాలామంది. ఇటువంటి ప్రసాదాలు అయ్యి నైవేద్యం పెట్టుకుంటారండి స్వామివారికి. చూసారు కదండి నైవేద్యం అయిపోయింది స్వామివారికి. ఈరోజైతే మా క్యాటరింగ్లో తయారు చేసిన పదార్థాలు కొద్దిగా తీసి స్వామివారికి నైవేద్యం చూపించాలనుకుంటున్నానండి నేను. ముందుగా అయితే స్వీట్ పెట్టాను, బూరి, మిర్చి బజ్జీ, పులిహోర, పచ్చడి, పప్పు, చిక్కుడుకాయ కర్రీ, పెరుగు, అన్నం, సాంబార్ అండి. చూసారు కదండి స్వామివారికి ఈరోజు ప్రసాదం నైవేద్యం పెట్టానండి నేను. మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. జై శ్రీమన్నారాయణ వాసుదేవ.